ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, గొర్రెల కాపరి పని అది దేవుని పని. అనగా దేవుని పని ఏదనగా గొర్రెలను మేపడం, పోషించడం, తినిపించడం, ఆహారం ఇవ్వడం, ఇంకా పరిపాలించడం, ఇంకా మేలు కొలబడం. అలాగే దేవుని పని ప్రతి వారితో సహవాసం చేయటం, స్నేహితుడిగా ఉండడం. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు కాపరిగా ఉండాలంటే ముందు నీవు దేవునికి గొర్రె పిల్లగా మారాలి. ఇంకా భద్రత, పోషణ, గమ్యం కోసం దేవుని మీద అనగా కాపరి మీద ఆధారపడాలి. అలాగే ఆయనను అనుసరించాలి, వినయము కలిగి జీవించాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి. అప్పుడు దేవుడు నీ జీవితమునకు, నీ కుటుంబమునకు, అలాగే మీ పరిచర్య ఆయన కాపరిగా ఉండి సమృద్ధిని, విశ్రాంతిని, ఆత్మకు పునరుద్ధరణ, ఇంకా నీతి, అభయం, ఆశ్రయం, ఆదరణ, ఘనత, అభిషేకం, కృపాక్షేమం మరియు దేవుని మందిరములో నివాసమును అనుగ్రహించును. దేవుడైన ఆయన తన యందు ఎందరైతే ఆయన యందు విశ్వాసం కలవారో వారందరికీ ఆయన కాపరిగా ఉండి వారికి అన్ని విషయములలో వారికి మేలు చేస్తాడు, నడిపిస్తాడు. ఇంకా ఆయనను కాపరిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ, అలాగే విధేయత చూపి గలగిన వారికి ఆయన కాపరిగా ఉండి తన సహవాసమును అనుగ్రహించి ముందుకు నడిపిస్తారు. అలాగే ఆయనకు ఆయనను దేవుడుగాను అంగీకరించి విశ్వాసం కలిగి విధేయత కలిగి ఉన్న వారికి, అనగా దేవుని చేత విమోచించబడిన వారికి రాజుగా ఉండి దేవుడు సంతోషమును, ఆనందమును, దీవెనలను భూమి మీదను పరలోకము అందును కాపరిగా ఉండి నడిపించు. ఇంత మంచి కాపరి మనకు ఉండడం, మనకు దొరకడం మన బాధ్యత. ఈ మంచి కాపరి మనల్ని మరణ పర్యంతం వరకు నడిపించు. అందుకు మనము ఆయన గొర్రె పిల్లలుగాను, ఆయనకు విధేయులమై మనము ఆయన గొర్రె పిల్లలుగాను ఆయన నడిపించినట్లుగా నడుచుకుని ఆ మంచి కాపరైన దేవుణ్ణి కలిగి ఉందాం. అట్టి బాధ్యత దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరే కృప చూపించారు. అవును, మీరు మాకు కాపరిగా పరలోకమందు, భూమి యందు, అన్ని విషయాల యందు మీరు నడిపించినట్లుగా మీ గొర్రె పిల్లగాను మీకు విధేయులమై ఉండకు మీరు మాకు సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో సహాయం చేయండి. వారి ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. వారి ఉద్యోగాలలో అభివృద్ధి ఆశీర్వాదం ఇవ్వండి. అలాగే ప్రియుడా,
వారు చేసుకుంటున్న చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించి వారికి ఉన్న అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు, శత్రువులు సమస్యల నుంచి విడిపించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.